హాయ్ ఫ్రెండ్స్, నవోదయ విద్యాలయాలో 2025-26 అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయండి. ఈ నవోదయ విద్యాలయంలో చేరుటకు దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష మరియు దరఖాస్తు విధానము పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉందండి. జేఎన్వికి దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. వయస్సు విద్యార్థికి 2014 మే 1 నుంచి 2016 జూలై 31వ తేదీ మధ్యలో ఈ తేదీలతో సహా జన్మించి ఉండాలి. నివాసం విద్యార్థి 5వ తరగతి చదువుతో పాటు అదే జిల్లాలో నివాసాన్ని కలిగి ఉండాలి. సీట్లు మొత్తం సీట్లను రూరల్, అర్బన్ కోటా కింద విభజిస్తారు. ప్రతి జేఎన్వి పాఠశాలలో 80 సీట్లు ఉండగా గ్రామీణ విద్యార్థులకు 60 సీట్లు, నగర అంటే అర్బన్ ప్రాంతంలోని విద్యార్థులకు 20 సీట్లు లభిస్తాయి. గ్రామీణ కోటాలోకి రావాలంటే విద్యార్థి 3, 4, 5వ తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతాల పాఠశాలలో చదివి ఉండాలి. ఈ కాలంలో ఒక్కరోజు నగర పాఠశాలలో చదివినా ఆ విద్యార్థులను నగర కోటా పరిగణలోకి తీసుకుంటారు. ఇక పరీక్ష విధానం. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 80 ప్రశ్నలు వస్తాయి. విభాగం మెంటల్ ఎబిలిటీలో 50 మార్కులు, 40 ప్రశ్నలు ఉంటాయి. గణితంలో 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. ఆంగ్లంలో 25 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష తరువాత ఒక ఎంపిక జాబితా విడుదల చేస్తారు. ఎన్ని పాఠశాలలు? ఆంధ్రప్రదేశ్లో మొత్తం 15 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 13 పాత పాఠశాలలు కాగా ఈ సంవత్సరం కొత్తగా 2 చేర్చారు. తెలంగాణలో ప్రస్తుతం 9 పాఠశాలలు ఉన్నాయి. కొత్తగా 7 పాఠశాలలు మంజూరైనప్పటికీ ఈ సంవత్సరపు నోటిఫికేషన్లో వాటిని చేర్చలేదు. ఇక దరఖాస్తుకు చివరి తేదీ జూలై 29వ తేదీగా ఉండగా పరీక్ష తేదీ 2025 డిసెంబర్ 13వ తేదీన నిర్వహిస్తారు. దరఖాస్తుకు ఆన్లైన్లోనే చేసుకోవాలండి. మీ సేవలో వెళ్ళినా చేస్తారు. వెబ్సైట్ navodaia.gov.inspector అనే వెబ్సైట్ను సందర్శించి ఈ మేరకు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉండగా విద్యార్థులు జేఎన్వికి దరఖాస్తు చేయాలనుకుంటే ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలన్నమాట. ఇలా చదివే విద్యార్థులు నవోదయలో అడ్మిషన్స్ పొంది 6వ తరగతిలో జాయిన్ అవుతారు.